అయితే మస్ట్ ట్రై చేయొచ్చు అందరూ. హలో అందరికీ, మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాం, అదే నుమాయిష్కి. మేము రావడం అయితే వీకెండ్ వచ్చాం. క్రౌడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. మాకు తెలుసు క్రౌడ్ ఫుల్ ఉంటారని, అందుకే మియాపూర్ మెట్రో స్టేషన్లోనే బైక్ పెట్టేసి మేము మెట్రోలో అయితే వచ్చేసాం. అలా లోపలికి రాగానే మాకు స్మోక్ బిస్కెట్స్ అనేవి కనిపించాయి. ఓకే, మా ఫ్రెండ్స్ అందరూ ఫన్నీ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దామని అయితే మేమైతే స్మోక్ బిస్కెట్స్ తీసుకున్నాం. వాళ్ళు లైక్ 6 to 8 పీసెస్ ఇచ్చారు, 80 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ యూపీఐస్ అయితే అస్సలు పనిచేయవు, ఎందుకంటే క్రౌడ్ ఫుల్గా ఉంది కాబట్టి. సో క్యాష్ క్యారీ చేయడం బెటర్ అనమాట. ఇదనమాట మా వాళ్ళ రియాక్షన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క వింతగా ఇచ్చారు. మేమైతే స్మోక్ బిస్కెట్స్ తీసుకున్నాం, మొత్తం తినేసాం కూడా. బట్ మా పేమెంట్ అయితే అవ్వలేదు. అక్కడే కొంచెం సేపు వెయిట్ చేస్తే పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. చెప్పాడు 4500 ఓన్లీ. 4500 రమేష్, 4500 పెట్టి కార్ పెట్టుకుంటావా? మినిమం 10,000 ఉండాలి మనకు కొనాలంటే, మరి 4,000 అంటే ఎలా? సో తిరిగి అలసిపోయామని మిర్చి బజ్జీ తిందామని వెళ్తే వాడు ఘోరంగా 3 పీసెస్ 100 రూపీస్ చెప్పాడు. ఇంకా వేస్ట్ అని మేము తీసుకోలేదు. అలా కొంచెం ముందుకెళ్తే ఈ మినీ ట్రైన్ స్టేషన్ అయితే వచ్చింది. ఇందులో కిడ్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కుతున్నారనమాట. దాని తర్వాత మేము యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి సోడా కోసం వెతుకుతున్నాం, ఎక్కడ దొరకలేదు. మొత్తానికి వాటర్ అయినా దొరికిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా ముందుకొస్తే మాకు పిస్తా హౌస్ కనిపించింది. ఓకే, ఇది హలీం సీజన్ కాదు, బట్ ఇక్కడ హలీం అయితే ఉంది కదా, మనం ట్రై చేద్దామని చెప్పి అయితే మేము వచ్చి కూర్చున్నాం. ఒక హలీం అండ్ ఒక డిజర్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాం. ఆమె చాలాసేపటికి రాకపోయేసరికి మా డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయిందేమో అనుకున్నాం. బట్ మొత్తానికి మా హలీం అయితే తీసుకొని వచ్చింది. అండ్ దానికోసం చిన్న చిన్న కప్స్ కూడా ఇచ్చారు. సో మేమందరం ఒకటే హలీం చెప్పి మొత్తం డివైడ్ చేసుకొని తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు కూడా వాళ్ళ రివ్యూస్ ఇచ్చారు. ఏమని రివ్యూస్ ఇచ్చారో చూడండి. చిన్న చిన్న కప్పులు వేసుకుని తినాలి. అదేమైతే మస్ట్ ట్రై చేయొచ్చు అందరూ. 350 రూపీస్ చిన్న కప్పులో కూడా ఇస్తారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ ట్రై చేయండి. ఇక్కడ కొంచెం ప్యూర్గా లేదని కొన్ని దగ్గర మటన్ పీసెస్ కూడా తినేసి చెప్పు ఎలా ఉందో. బాగుందా? హలీం అయిపోయినాక ఇప్పుడు డిజర్ట్ అనమాట. డిజర్ట్లో మేము డబుల్ కా మీఠా ఆర్డర్ ఇచ్చాం. దాని కాస్ట్ అయితే 50 రూపీస్, బట్ క్వాంటిటీ తక్కువ అనిపించింది. బట్ 50 రూపీస్కి ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా 2 తినేసాక మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మాకు ఈ స్టాల్ ఒకటి కనిపించింది. దాని నేమ్ అయితే చాలా వింతగా ఉంది. టైం ఎంత అవుతున్నా కానీ ఇక్కడ క్రౌడ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. క్రౌడ్ మాత్రం అలానే ఉన్నారు. ఈ జుమ్కీస్ అన్నీ చూసాం, బట్ చార్మినార్లో కొంటేనే బెటర్ అనిపించింది. ఇక్కడ కేఫ్ నీలోఫర్ కూడా ఉంది. కాస్ట్ అయితే హైటెక్ సిటీ అంత ఎక్కువ లేదులేండి, బాగానే ఉంది. బట్ మేమైతే ఇప్పుడే హలీం తిన్నాం కదా అని ట్రై చేయలేదు. అండ్ అలా చాలా చూసాం, లైక్ బెడ్షీట్స్, డ్రెస్సెస్ అన్నీ చూసాం. బట్ అన్నీ ఎందుకో కాస్ట్లీ అనిపించాయి. మేము అందుకే చూసాం తప్ప పెద్దగా ఏం తీసుకోలేదు. కొన్ని నచ్చినవి తీసుకున్నాం అంతే. ఇంక ఇవన్నీ మనకి సెట్ అవ్వవని చెప్పి ఇంకా గేమ్ జోన్కి అయితే వచ్చాం. ఇవైతే కొంచెం బాగున్నాయి. మొత్తం తిరగగా మాకు వెల్ ఆఫ్ డెత్ అయితే చాలా బాగుంటుందేమో అనిపించింది. సరే కదా అని చెప్పి ఇది ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 అనమాట. సో మేము తీసుకొని ఇదైతే ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాం. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఓకే, ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. బట్ చూసినాకైతే ఇదైతే రియలీ వర్త్. అసలు చాలా బాగుంది. ఇందులో చాలామంది వచ్చింది, ఎందుకంటే ఒక లేడీ ఉన్నారు, ఆమె కోసం చాలామంది జనాలు ఇక్కడికి వచ్చారనమాట. ఆమె రాగానే ఫుల్ క్రేజ్, మామూలుగా లేదు. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదే ఆ వెల్ ఆఫ్ డెత్ అనమాట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము ఇక్కడ ఇది ఒకటి అబ్జర్వ్ చేసాం. ఈ జెయింట్ వీల్ అయితే ఇంకొంచెం గట్టిగా తిరిగితే ఇలా గోడ గుద్దేస్తుందేమో అన్నంత పక్కనుంది. అండ్ అంతలోపు ఈ వెల్ ఆఫ్ డెత్ ఈ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి.
అండ్ ఈ పైనుంచి చూస్తే వ్యూ చాలా అంటే చాలా రష్ ఉంది. సండే అనేమో మరి ఇంత జనాలు ఉన్నారు, లేదంటే ఇలానే ఉంటారో ఏమో తెలియదు. వెల్ ఆఫ్ డెత్ అయితే లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మ్యాజిక్ షో అయితే అవుతుంది. మాకైతే అక్కడ అతను ఏం చేస్తున్నారో అర్థం కాలేదు, ఆయన ఏదో నవ్వుతున్నారు అంతే. అలా ఇంకా కొంచెం ముందుకు రాగానే ఎగ్జిట్స్ ఉన్నాయి. మేమైతే ఇంకా తిరిగి అలసిపోయాం. సో ఇంకైతే ఎగ్జిట్ తీసుకున్నాం, బయటకు వచ్చేసాం. టైం అయితే ఆల్మోస్ట్ లైక్ 8:30 అలా అయిపోయింది. అంతే ఈ వీడియోకి. మేమైతే రిటర్న్ మళ్ళీ మెట్రోలోనే తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.